Hello students, myself Jaimanasa Vemuri. In this video, we are going to learn the last topic of second unit, database architecture. Okay, what is database architecture? Database architecture అనేది ఏం రిఫర్ చేస్తుంది అంటే the database design and the related elements of the database. డేటాబేస్ యొక్క డిజైన్ని దానికి రిలేటెడ్గా ఉన్న ఎలిమెంట్స్ని ఆర్కిటెక్చర్ అనేది రిఫర్ చేస్తుంది. అంటే డేటాబేస్లో ఉన్న కాంపోనెంట్స్ అన్నిటినీ ఒక గ్రూప్గా తీసుకొచ్చి మనం డేటాబేస్ ఆర్కిటెక్చర్ అని చెప్తాం. ఓకే, this database architecture can broadly classified into 4 types. First one, single tier architecture, 2 tier architecture, 3 tier architecture and n-tier architecture. First one, 1 tier architecture. Okay, in 1 tier architecture, the database and the DBMS resides in the same computer. Okay, యూజువల్గా ఆర్కిటెక్చర్ అంటే మనం లేయర్స్ ఫార్మేట్లో చెప్తాము, టైర్స్ అంటాము. టైర్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇండివిజువల్ లేయర్. ఓకే, ఇన్ 1 టైర్ ఆర్కిటెక్చర్ ద ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్, ఈ 3 లేయర్స్ అనేవి ఒకే కంప్యూటర్లో ఉంటాయి, అంటే ఒకే టైర్లో ఉంటాయి. దట్ ఈజ్ నథింగ్ బట్ క్లయింట్ టైర్. ఇన్ 1 టైర్ ఆర్కిటెక్చర్ ద 3 లేయర్స్ ఆర్ రిసర్వ్స్ ఇన్ ద సేమ్ టైర్, దట్ ఈస్ కాల్డ్ క్లయింట్ టైర్. ఓకే, కమింగ్ టు ప్రెజెంటేషన్ లేయర్. ఓకే, యూజర్ అనేవాడికి డేటా ఏ లేయర్లో అయితే కనిపిస్తుందో దాన్ని మనం ప్రెజెంటేషన్ లేయర్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లాజిక్ మొత్తం ఈ అప్లికేషన్ లేయర్లో రన్ అవుతూ ఉంటుంది. ద అప్లికేషన్ లాజిక్ ఆర్ బిజినెస్ లాజిక్ కెన్ రన్ ఇన్ అప్లికేషన్ లేయర్. కమింగ్ టు డేటాబేస్ లేయర్, డేటా ఏదైతే ఉందో అది మొత్తం ఈ డేటాబేస్ లేయర్లో ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. ఓకే, కమింగ్ టు ద పాయింట్స్, ఇన్ 1 టైర్ ఆర్కిటెక్చర్ ద DBMS and the database resides in the user's computer only and is the only entity where the user directly sits on the DBMS and uses it. ఓకే, మనం చెప్పుకున్నట్టు 1 టైర్ ఆర్కిటెక్చర్లో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టము ప్రతిదీ కూడా ఒక కంప్యూటర్లోనే ఉంటుంది. ఓకే, యూజర్ అనేవాడు డైరెక్ట్గా DBMS మీద ఉండి వర్క్ చేయొచ్చు అని 1 టైర్ ఆర్కిటెక్చర్లో మనం చెప్పుకుంటున్నాము. ఓకే, ద ఇంటర్ఫేస్ ఈజ్ యూజ్డ్ టు ఇంటరాక్ట్ విత్ ద డేటాబేస్, మే బీ ఏ పార్ట్ ఆఫ్ ద డేటాబేస్ ఆర్ అనదర్ ప్రోగ్రామ్ విచ్ టైస్ ఇన్ టు ద డేటాబేస్ ఇట్ సెల్ఫ్. అంటే డేటాబేస్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ లాజిక్, ప్రెజెంటేషన్ లేయరు అన్నీ సింగిల్ కంప్యూటర్లో మన దగ్గరే ఉంటాయి. మొత్తం మనం జనరల్గా ఎలా అయితే ఒక అప్లికేషన్ని మన ల్యాప్టాప్లో మనం వేసి రన్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా డేటాబేస్ సర్వర్ని కూడా మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుని మనం రన్ చేసుకుంటాము 1 టైర్ ఆర్కిటెక్చర్లో. ఓకే, సపోజ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఏమన్నా చేంజెస్ ఉంటే కనుక అది దానంతటా అదే చేంజెస్ అనేవి మనం చేసుకోవచ్చు. ఓకే, ఎలా అంటే ఇట్ కెన్ ప్రొవైడ్ ద హ్యాండీ టూల్స్ ఫర్ ద ఎండ్ యూజర్స్కి హ్యాండీ టూల్స్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, యూజువల్గా డేటాబేస్ డిజైనర్స్, ప్రోగ్రామ్సర్ అనేవాళ్ళు ఈ సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకేనా, సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్ని ఇంకా మనం ఎలా చెప్పచ్చు అంటే సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్ ఈజ్ ఈక్వివాలెంట్ ఆఫ్ రన్నింగ్ అన్ అప్లికేషన్ ఇన్ ద కంప్యూటర్. అంటే కంప్యూటర్లో మనం ఒక అప్లికేషన్ ఎలా అయితే రన్ చేస్తామో సేమ్ అలానే సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. అంటే ఒక అప్లికేషన్ని మనం రన్ చేయడానికి కావలసిన కాంపోనెంట్స్ అన్నీ ఒకే చోట లొకేట్ అయి ఉంటాయి. దేస్ ఆర్ నథింగ్ బట్ యూజర్ ఇంటర్ఫేస్, బిజినెస్ లాజిక్ అండ్ డేటా స్టోరేజ్. యూజర్ ఇంటర్ఫేస్ కావచ్చు, బిజినెస్ లాజిక్ కావచ్చు, డేటా స్టోరేజ్ అయి ఉన్న ప్లేసెస్ అన్నీ ఒకే మెషిన్ మీద ప్లేస్ అయి ఉంటాయి. ఓకేనా, సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్ అంటే మనం ఈ విధంగా చెప్తాము. ఎందుకు దిస్ ఈజ్ లీస్ట్ స్కేలబుల్, ఎందుకు అంటే మనకి నెట్వర్క్ యొక్క అవసరం అనేది ఈ ఆర్కిటెక్చర్లో మనకి ఉండదు.
ఓకేనా. జనరల్గా మనం దీస్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ మనం స్మాల్ బిజినెస్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ఓకేనా. డ్యూరింగ్ ద 1970s and 80s మోస్ట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ రిసైడ్స్ ఇన్ లార్జ్ మెయిన్ ఫ్రేమ్స్ అండ్ మినీ కంప్యూటర్స్. 1970s 1980sలో డిబిఎంఎస్ఎస్ అనేవి ఎక్కువగా మెయిన్ ఫ్రేమ్స్ మినీ కంప్యూటర్స్లో ఉండేవంట. అప్పట్లో ఇవి ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. ఓకేనా. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నట్టు ద యూజర్ ఇంటర్ఫేస్, ద బిజినెస్ లాజిక్, ద డేటా స్టోరేజ్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద సేమ్ మెషిన్. ఒకే మెషిన్లో ఈ మూడు ఉంటాయి. ఓకేనా. ఒకే లొకేషన్లో ఉంటాయి. మనం దీన్ని ఎలా యాక్సెస్ చేసుకుంటాము అంటే డంప్ టెర్మినల్స్ని యూజ్ చేసుకుని మనం ఈ డిబిఎంఎస్ని యాక్సెస్ చేసుకుంటాము. దీస్ ఆర్ లీస్ట్ స్కేలబుల్ బికాస్ దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద నెట్వర్క్లో ఇవి ఒక పార్ట్ కాదు కాబట్టి మనకి లీస్ట్ స్కేలబుల్గా ఉంటాయి. ఓకే. ద అడ్వాంటేజెస్ ఆఫ్ వన్ టైర్ ఆర్కిటెక్చర్ రిక్వైర్స్ ఓన్లీ వన్ స్టాండ్ అలోన్ కంప్యూటర్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, మొత్తం అన్నీ ఒకే కంప్యూటర్లో ఉంటాయి కాబట్టి. ఓకేనా. దీనికి ఓన్లీ ఒక స్టాండ్ అలోన్ కంప్యూటర్ మాత్రమే అవసరం అవుతుంది. నెక్స్ట్ వన్ రిక్వైర్స్ ఓన్లీ వన్ ఇన్స్టలేషన్ ఆఫ్ ప్రాపర్టరీ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అనేది ఓన్లీ ఒకసారి మాత్రమే ఇన్స్టలేషన్కి అవసరం అవుతుంది. దిస్ మేక్స్ ఇట్ కాస్ట్ ఎఫెక్టివ్. ఓకేనా. ఇది కాస్ట్ ఎఫెక్టివ్ ఎందుకు అంటే ఒకే కంప్యూటర్లో అన్నీ మనం ఇన్స్టాల్ చేసుకుని ఉంటాం కాబట్టి మనకి పెద్దగా కాస్ట్ అనేది ఎక్కువగా అవ్వదు. నెక్స్ట్ వన్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్. ఓకే, అడ్వాంటేజెస్ ఉన్నట్టు డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఏంటి అంటే ఒక యూజరు ఓన్లీ ఒకసారి మాత్రమే ఒక యూజరు ఎట్ ఏ టైం ఒక యూజర్ మాత్రమే ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. A single tier system is impractical for an organization which requires two or more users to interact with the organizational data stored at the same time. ఒక పెద్ద ఆర్గనైజేషన్ కనుక తీసుకుంటే అందులో సింగిల్ యూజర్ ఒకసారి మాత్రమే చేయడానికి కుదరదు. నెంబర్ ఆఫ్ యూజర్స్ కెన్ ఇన్వాల్వ్ విత్ ద డిబిఎంఎస్. 2 or 3 persons ఒకేసారి ఇంటరాక్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఈ సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్ అనేది యూజ్ అవ్వదు. దిస్ is not the correct architecture for a big organization management. Okay, next coming to two-tier architecture. Okay, as the name says itself, the two-tier architecture. Okay, in single tier there is only one tier, that is client tier. In two-tier architecture it consists of two systems, first one client and server. Okay, there are two tiers in two-tier architecture, first one client, second one server. Okay, now the database is stored on the server and the interface is used to access the database is installed on the client. ఓకే, డేటాబేస్ అనేది సర్వర్ టైర్లో స్టోర్ అయి ఉంటుంది. ఆ డేటాని యాక్సెస్ చేసుకోవడానికి కావాల్సిన ఇంటర్ఫేస్ అనేది క్లయింట్ టైర్లో ఉంటుంది. Okay, there are two tiers in two-tier architecture. First one is the client tier, second one is the server tier. Server side, it consists of the database which is store the data. ఏదైతే డేటాని స్టోర్ చేసి ఉంటుందో ఆ డేటాబేస్ అనేది సర్వర్ టైర్లో ఉంటుంది. ఆ డేటాని యాక్సెస్ చేసుకోవడానికి కావలసిన ఇంటర్ఫేస్ అనేది క్లయింట్ సైడ్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. Okay, the architecture of any client server environment is by definition at least two-tier system. Okay, usually client server architecture అని మనం చెప్పినప్పుడు అక్కడ ఏమవుతుందంటే అట్లీస్ట్ two-tier system అనేది అక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. As I said before, the client is being the first tier and the server is the second tier. Okay. In this architecture, the client can directly communicate with the server. Okay, now without any other help, the client can directly meet the server. అంటే క్లయింట్ వాడి యొక్క అవసరం కోసం డైరెక్ట్గా సర్వర్ని ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఇన్ దిస్ కంప్యూటింగ్ మోడల్ ద యూజర్ ఇంటర్ఫేస్ రన్ on the client and the database is stored on the server. The same repeated point, the user interface can run on the client side, the database is stored on the server. Okay,
ఈ డేటాబేస్ అనేది సర్వర్ సైడ్ స్టోర్ అయి ఉంటుంది, యూజర్ ఇంటర్ఫేస్ అనేది క్లయింట్ సైడ్ ఉంటుంది. ఓకే, వాట్ అబౌట్ ద అప్లికేషన్ లాజిక్? ఓకే, అప్లికేషన్ లాజిక్ అనేది ఒకటి ఉంటుంది. ఆ అప్లికేషన్ లాజిక్ అనేది ఎక్కడ రన్ అవుతుంది అంటే ఇట్ కెన్ బి ఎయిదర్ ఆన్ ద క్లయింట్ సైడ్ ఆర్ ద సర్వర్ సైడ్. ఓకే, యూజర్ ఇంటర్ఫేస్ అనేది క్లయింట్ సైడ్ ఉంటుంది, డేటాబేస్ అనేది సర్వర్ సైడ్ ఉంటుంది. ద యాక్చువల్ అప్లికేషన్ లాజిక్ అనేది అంటే డేటాని యాక్సెస్ చేసుకోవడానికి కావాల్సిన అప్లికేషన్ లాజిక్ అనేది ఎయిదర్ క్లయింట్ సైడ్ ఉండొచ్చు ఆర్ సర్వర్ సైడ్ ఉండొచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ డయాగ్రామ్ ఫర్ టూ టైర్ ఆర్కిటెక్చర్. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్, క్లయింట్ 1, క్లయింట్ 2 అండ్ క్లయింట్ 10. దెర్ ఈజ్ ఎ డేటాబేస్ and there is a server. Okay, the clients are interact with the server by using the network, either LAN or WAN, local area network or wide area network. The clients are interacting with the database through the server. Okay, server lo database untundi, client side user interface untundi. These two are interact by an application logic which can exist either in the client side or the server side. Okay, client అనేవాడు డేటా రిక్వెస్ట్ పంపుతాడు, సర్వర్ అనేవాడు రిక్వెస్ట్ తీసుకుని ప్రాసెస్ చేసి డేటాని పంపుతాడు. ఓకే, దిస్ ఈజ్ ద డయాగ్రామ్ ఫర్ టూ టైర్ ఆర్కిటెక్చర్. దెర్ ఆర్ అడ్వాంటేజెస్ ఇన్ టూ టైర్ ఆర్కిటెక్చర్. ఫస్ట్ వన్, లీస్ట్ కాంప్లికేటెడ్ టు ఇంప్లిమెంట్. ఓకే, ఇది ఇంప్లిమెంట్ చేయడానికి అంత పెద్ద కష్టం ఏమీ కాదు. It can easily implemented. Okay, tools are relatively inexpensive. ఈ ఆర్కిటెక్చర్కి కావాల్సిన టూల్స్ అనేవి పెద్ద ఎక్స్పెన్సివ్ ఏమీ కాదు. The two-tier client server provides much more attractive graphical user interface applications as was possible with a rare technology. ఓకే, ప్రీవియస్ టెక్నాలజీస్లో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేవి ఉండేవి కాదు. ఈ టూ టైర్ ఆర్కిటెక్చర్లో మోర్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వన్, ఇట్ మెయింటైన్స్ ఎ పర్సిస్టెంట్ కనెక్షన్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ ద డేటాబేస్. ఓకే, డేటాబేస్కి క్లయింట్కి మధ్య ఒక ఖచ్చితమైన కనెక్షన్ ఉంటుంది. ఎందుకు అంటే క్లయింట్ అనేవాడు డైరెక్ట్గా సర్వర్తో కమ్యూనికేట్ అవుతున్నాడు. దెర్ ఈజ్ నో other mediator in between the client and the server, so they can maintain the persistent connection. Okay, next one, since processing is shared between the client and the server, so more users could interact with such a system. ఓకే, ప్రాసెసింగ్ అనేది క్లయింట్ సర్వర్ మధ్య జరుగుతుంది కాబట్టి మోర్ యూజర్స్ అనేవాళ్ళు సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఇట్ గివ్స్ మోర్ ఫ్లెక్సిబిలిటీ అండ్ సింప్లిసిటీ ఆఫ్ మేనేజ్మెంట్. ఇట్ ఈస్ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ మేనేజ్ చేయడానికి సింప్లిసిటీ అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, దెర్ ఆర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ టూ టైర్ ఆర్కిటెక్చర్. ఫస్ట్ వన్, as the application development is done on the client side, maintenance cost of application as well as the client side tools, there are so many tools which can maintained by the client. ఎందుకు అంటే అప్లికేషన్ లాజిక్ అనేది క్లయింట్ సైడ్ ఉంటుంది, అప్లికేషన్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది క్లయింట్ సైడ్ ఉంటుంది. ఇలాంటి టూల్స్ అన్నిటినీ తీసుకోవడానికి క్లయింట్కి కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో టూ టైర్ ఆర్కిటెక్చర్లో మనం క్లయింట్ని ఫ్యాట్ క్లయింట్ అంటాం. Okay, in two-tier architecture, the client is called as fat client. Why? Because the application development is done on the client side, the maintenance cost of the application, as well as there are some tools which is required by the client. Okay, these are expensive. So the client in the two-tier architecture is called fat client. Okay. Next point, since the actual processing of data takes on the remote client, the data has to be transported over the network. This leads to the increased network stress. ఓకే, వన్ టైర్ ఆర్కిటెక్చర్లో మనం చూసినట్టయితే దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ నెట్వర్క్ యొక్క యూజ్ అనేది మనకి లేదు. వైల్ కమింగ్ టు దిస్ టూ టైర్ ఆర్కిటెక్చర్, క్లయింట్ ఉంటాడు, సర్వర్ ఉంటాడు, వీళ్ళిద్దరిని కనెక్ట్ చేయడానికి వీ నీడ్ ఏ నెట్వర్క్. సో దానివల్ల ఏంటి అంటే మనకి నెట్వర్క్ ఇష్యూస్ అనేవి
ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ డిస్ట్రిబ్యూషన్ ప్రొసీజర్ అనేది ఈ క్లయింట్ సర్వర్ మోడల్లో కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, all these machines have to be updated in case of a new release. The procedure is complicated, expensive, prone to errors and the time consuming. ఓకే, ఈ సాఫ్ట్వేర్లో కానీ ఈ సర్వర్స్లో కానీ ఏమన్నా న్యూ రిలీజెస్ వచ్చినప్పుడు ఈ అప్డేషన్స్ అనేవి కాంప్లికేటెడ్గా ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఎక్స్పెన్సివ్గా, కాస్ట్తో కూడుకున్నవిగా ఉంటాయి. ఓకేనా. ఇంకో పాయింట్ ఏంటి అంటే పీసీస్ ఆర్ కన్సిడరబుల్ టు యాజ్ ద వీక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యూరిటీ. అంటే నెట్వర్క్లో మనం డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి దేర్ ఆర్ సమ్ సెక్యూరిటీ ఇష్యూస్. నెక్స్ట్ వన్, 3-tier architecture. Okay, in 3-tier architecture, as we all know, there are 3 tiers. Okay, in 3-tier architecture, the client requests are handled by an intermediate servers which coordinate the execution of the client request with subordinate servers. Okay, ప్రీవియస్ ఆర్కిటెక్చర్లో క్లయింట్ అనేవాడు ఉంటాడు, సర్వర్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతాడు. అప్లికేషన్ లాజిక్ అనేది ఎయిదర్ క్లయింట్ సైడ్ ఉంటుంది ఆర్ సర్వర్ సైడ్ ఉంటుంది. బట్ ఇన్ 3-tier architecture there are a mediator server which can we called as middle tier. Okay, there is a client tier and server tier and in between there is a middle tier. Okay, ఈ మిడిల్ టైర్ ఏం చేస్తుంది అంటే క్లయింట్ని సర్వర్ని కలుపుతుంది. అంటే క్లయింట్ డేటాబేస్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయకుండా మధ్యలో త్రూ ఈ మిడిల్ టైర్ క్లయింట్ అనేవాడు సర్వర్ని రీచ్ అవుతాడు. ఓకే, ద డేటా డిస్ట్రిబ్యూటెడ్ జియోగ్రాఫికల్లీ అండ్ లొకేటెడ్ క్లోజెస్ట్ టు వేర్ దే విల్ బీ యూజ్డ్. అంటే డేటా అనేది జియోగ్రాఫికల్గా ఎక్కడ ఉన్నా కానీ, డైరెక్ట్గా కాకుండా ఎక్కడ ఉన్నా కానీ త్రూ ఈ మిడిల్ టైర్, అంటే అప్లికేషన్ లాజిక్ అనేది క్లయింట్ సైడ్ ఉండదు, సర్వర్ సైడ్ ఉండదు, మిడిల్ టైర్లో ఉంటుంది. ఓకే, దెర్ ఆర్ 3 tiers we usually said. First one, first tier, that is called as client tier. ఓకే, ఈ క్లయింట్ టైర్ యొక్క పని ఏంటి అంటే క్లయింట్ సెండ్స్ ద రిక్వెస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. క్లయింట్ అనేవాడు ఇన్ఫర్మేషన్ కోసం రిక్వెస్ట్ పంపుతాడు. ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ టైర్ ఈస్ టు రిసీవ్ యూజర్స్ ఈవెంట్స్ అండ్ టు కంట్రోల్ ద యూజర్ ఇంటర్ఫేస్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ డేటా. ఈ క్లయింట్ టైర్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే యూజర్ యొక్క ఈవెంట్స్ని రిసీవ్ చేసుకోవడం, యూజర్ ఇంటర్ఫేస్ని కంట్రోల్ చేయడం, అలానే డేటా యొక్క ప్రజెంటేషన్ని చూసుకోవడం. ఓకే, యాజ్ మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద క్లయింట్ ఈజ్ కాల్డ్ థిన్ క్లయింట్. ఓకే, ఎర్లియర్ ఆర్కిటెక్చర్లో మనం క్లయింట్ని ఫ్యాట్ క్లయింట్ అని చెప్పుకున్నాం. ఎందుకు అంటే యూజర్ ఇంటర్ఫేస్, అప్లికేషన్ లాజిక్, టూల్స్, సాఫ్ట్వేర్ అన్నీ క్లయింట్ సైడే ఉంటాయి కాబట్టి అక్కడ మనం క్లయింట్ని ఫ్యాట్ క్లయింట్ అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ 3-tier ఆర్కిటెక్చర్లోకి వచ్చేసరికి క్లయింట్ అనేవాడు థిన్ క్లయింట్. ఓన్లీ ఏం చేస్తాడు అంటే రిక్వెస్ట్ పంపుతాడు, రిసీవ్ చేసుకుంటాడు, డేటాని ప్రజెంట్ చేస్తాడు. సో ఈ క్లయింట్ టైర్లో మనం క్లయింట్ని థిన్ క్లయింట్ అని చెప్తాం. ఓకే, కమింగ్ టు ద సెకండ్ టైర్, అప్లికేషన్ సర్వర్ టైర్ ఆర్ మిడిల్ టైర్. ఓకేనా, ఇంతకుముందు ఆర్కిటెక్చర్లో అప్లికేషన్ లాజిక్ అనేది ఏదర్ క్లయింట్ సైడో సర్వర్ సైడో ఉంటుంది, ఇందులో మధ్యలో ఉంటుంది. ద కాంప్లెక్స్ అప్లికేషన్ లాజిక్ ఈజ్ లోడెడ్ here and available to the client tier on the request from the client. This tier can protect direct access of the data. Client అనేవాడు through this middle tier can access the data. Client అనేవాడు ఈ మిడిల్ టైర్ ద్వారా డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. అప్లికేషన్ లాజిక్ మొత్తం ఈ సెకండ్ టైర్లో ప్లేస్ అయి ఉంటుంది కాబట్టి. ఓకే, క్లయింట్ అనేవాడు ఓకే త్రూ దిస్ మిడిల్ టైర్ డేటాని యాక్సెస్ చేసుకుంటాడు. ఓకేనా, దెర్ ఈజ్ నో డైరెక్ట్ యాక్సెస్ ఆఫ్ ద డేటా. ఇదివరకు లాగా డైరెక్ట్గా డేటాని యాక్సెస్ చేసుకునే ఛాన్స్ అనేది ఉండదు. నెక్స్ట్ వన్, ద థర్డ్ టైర్, డేటాబేస్ సర్వర్ టైర్. ఓకే, యూజువల్గా ఈ థర్డ్ టైర్లో ఏముంటుంది అంటే డేటా స్టోరేజ్ జరుగుతుంది, అలానే డేటాబేస్లో
ఉన్న రిలేషన్స్ అనేవి, ఆ రిలేషన్స్ మధ్య ఉన్న ఆపరేషన్స్ లైక్ డేటా స్టోరేజ్, డేటా మ్యానిపులేషన్, డేటా రిసీవింగ్, రిక్వెస్ట్ రిసీవింగ్, ఇవన్నీ కూడా థర్డ్ టైర్లో జరుగుతాయి. ద థర్డ్ టైర్ కంటైన్స్ ద డేటా దట్ ఈజ్ నీడెడ్ ఫర్ ద అప్లికేషన్కి ఏదైతే అవసరమో ఆ డేటా అనేది థర్డ్ టైర్లో ఉంటుంది. దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఫర్ 3-tier ఆర్కిటెక్చర్. ఓకే, ప్రీవియస్ ఆర్కిటెక్చర్లో మనం డేటాబేస్ సర్వర్ అండ్ డేటాబేస్ చూసాము, అలానే క్లయింట్స్ చూసాము. కానీ ఇందులో ఏంటి అంటే అప్లికేషన్ సర్వర్ అనేది విడిగా ఉంటుంది. ద క్లయింట్ కెన్ యాక్సెస్ ద డేటాబేస్ సర్వర్ త్రూ ద అప్లికేషన్ సర్వర్. క్లయింట్స్ అంటే యూజర్స్ నెట్వర్క్ యూజ్ చేసుకుని అప్లికేషన్ సర్వర్ ద్వారా డేటాబేస్ సర్వర్ని యాక్సెస్ చేసుకుంటారు. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం gmail.com అనే ఒక సర్వర్ని రీచ్ అవ్వాలి. ఓకే, త్రూ www.com gmail.com. ఈ సర్వర్ని మనం కాంటాక్ట్ అవ్వాలి అంటే త్రూ వెబ్ బ్రౌజర్ లైక్ గూగుల్ క్రోమ్ ఆర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఈ వెబ్ బ్రౌజర్స్ని యూజ్ చేసుకుని మనం gmail.com అనే సర్వర్ని రీచ్ అవుతాము. ఓకేనా, ఇక్కడ ఈ గూగుల్ క్రోమ్ కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ దే ఆర్ యాక్ట్ యాజ్ ఏ అప్లికేషన్ సర్వర్. ఓకేనా, అవి అప్లికేషన్ సర్వర్స్ అన్నమాట. అంటే వెబ్ ఎనేబుల్డ్ అప్లికేషన్స్ ద్వారా మనం సర్వర్ని రీచ్ అవుతాము. ఓకే, దిస్ ఈస్ ద 3-tier ఆర్కిటెక్చర్. ఓకే, in 3-tier architecture it is more difficult for a client to obtain the unauthorized data. 3-tier ఆర్కిటెక్చర్లో ఏమవుతుందంటే యూజర్ అనేవాడికి, క్లయింట్ అనేవాడికి అన్ఆథరైజ్డ్ డేటాని యాక్సెస్ చేయడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకు అంటే బిజినెస్ లాజిక్ మొత్తం సెక్యూర్డ్ ఒక సెంట్రల్ సర్వర్లో ఉంటుంది. క్లయింట్ అనేవాడు డైరెక్ట్గా సర్వర్ని యాక్సెస్ చేయలేడు. నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో మనం డైరెక్ట్గా జీమెయిల్ సర్వర్లోకి వెళ్ళలేము. ఓకే, త్రూ వెబ్ బ్రౌజర్ మనం వెళ్తున్నాం. సో అప్లికేషన్ లాజిక్ మొత్తం ఆ వెబ్ బ్రౌజర్లోనే ఉంటుంది. వీ కెనాట్ డైరెక్ట్లీ యాక్సెస్ ద సర్వర్. ఓకే, ఇందులో లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఎందుకు అంటే బిజినెస్ లాజిక్ అనేది డేటాబేస్ సర్వర్ నుంచి సపరేట్ అయ్యి ఉంటుంది. ప్రీవియస్గా ఏంటి, సర్వర్ బిజినెస్ లాజిక్ అనేది సర్వర్తో పాటే ఉంటుంది. కానీ ఇందులో ఏంటి అంటే బిజినెస్ లాజిక్ అనేది సపరేట్ అయ్యి ఉంటుంది. సో ద నీడ్ ఫర్ లెస్ ఎక్స్పెన్సివ్ ఆఫ్ హార్డ్వేర్ బికాస్ ద క్లయింట్ ఈస్ థిన్. ఓకే, థిన్ క్లయింట్గా మనం చెప్పుకున్నాం కాబట్టి హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ అంత ఎక్స్పెన్సివ్ ఉండదు. ఓకే, నెక్స్ట్ వన్, change management is easier and faster to execute because program logic and business logic implemented on the central side. ఓకే, ఈ చేంజ్ మేనేజ్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది, ఎగ్జిక్యూషన్ అనేది ఈజీగా ఉంటుంది. ఎందుకు అంటే ద బిజినెస్ లాజిక్ అనేది సెంట్రలైజ్డ్ సర్వర్లో ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి. ఓకే, ద యాడెడ్ మాడ్యులారిటీ మేక్స్ ఇట్ ఈజియర్ టు మోడిఫై ఆర్ రీప్లేస్ వన్ టైర్ వితౌట్ ఎఫెక్టింగ్ ద అదర్ టైర్. ఓకే, ఏమైనా ఒక టైర్లో మోడిఫికేషన్స్ జరిగాయి అంటే ఇంకొక టైర్ మీద మనకి ఎఫెక్ట్ అనేది లేకుండా, మేబీ క్లయింట్ మారచ్చు, సర్వర్ మారచ్చు, మధ్యలో అప్లికేషన్ లాజిక్ మారచ్చు. ఓకేనా, ఇలాంటి చేంజెస్ అన్నీ ఒక టైర్కి ఎఫెక్ట్ లేకుండా జరుగుతాయి. ఓకే, దెర్ ఆర్ సమ్ అడ్వాంటేజెస్ ఆఫ్ 3-tier ఆర్కిటెక్చర్. The key 3-tier benefit is improved scalability since the application server can be deployed on many machines. Also, the database no longer requires a connection from every client. It only requires the connection from a small number of application servers. 3-tier ఆర్కిటెక్చర్లో స్కేలబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే సర్వర్ అనేది డైరెక్ట్గా క్లయింట్తో ఇంటరాక్ట్ అవ్వదు, త్రూ అప్లికేషన్ సర్వర్స్తో మాత్రమే ఇంటరాక్ట్ అవుతుంది. ఓకే, డైరెక్ట్గా క్లయింట్ అనేవాడు సర్వర్తో ఇంటరాక్ట్ అవ్వడు కాబట్టి అక్కడ ఏమవుతుంది అంటే స్కేలబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, ఇట్ కెన్ ఇంప్రూవ్స్ ద డేటా ఇంటిగ్రిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సెక్యూరిటీ ఈజ్ ఇంప్రూవ్డ్. ఓకేనా, ఎందుకు అంటే క్లయింట్ అనేవాడు డైరెక్ట్గా డేటాబేస్ని యాక్సెస్ చేయడు కాబట్టి సెక్యూరిటీ అనేది ఇంప్రూవ్డ్గా ఉంటుంది. నెక్స్ట్, దెర్ ఆర్ సమ్ డిసడ్వాంటేజెస్
ఓకే, 2-tier క్లయింట్ సర్వర్ మోడల్ కన్నా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే, ఎందుకు అంటే దెర్ ఈజ్ ఏ నెట్వర్క్ ఇష్యూస్ అనమాట. అంటే నెట్వర్క్లో నెంబర్ ఆఫ్ అప్లికేషన్ సర్వర్స్ నుంచి మనం సర్వర్ని ఇంటరాక్ట్ అవుతాం కాబట్టి దెర్ ఆర్ సమ్ నెట్వర్క్ issues. Okay, the client does not maintain a persistent data connection అనేది ఉండదు. ఓకే, నెట్వర్క్ ట్రాఫిక్ విల్ బి ఇంక్రీజ్డ్. ఓకే, ఒకేసారి నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ద్వారా ఒకే సర్వర్ని మనం రీచ్ అవ్వాలి అంటే దేర్ విల్ బి నెట్వర్క్ ఇష్యూ. ఓకేనా, the physical separation of application servers containing business logic functions and the database servers containing the databases may somewhat affect the performance. ఓకే, ఇక్కడ ఏమవుతుంది అంటే అప్లికేషన్ సర్వర్స్ అనేవి Okay, next one, entire architecture. Okay, the 3-tier architecture and the entire architecture are the same. కానీ ఏంటంటే 3-tier ఆర్కిటెక్చర్లో అప్లికేషన్ సర్వర్, డేటా సర్వర్ డిఫరెంట్గా వర్క్ చేస్తాయి. ఓకే, ఎంటైర్ ఆర్కిటెక్చర్ యొక్క రిజల్ట్నే మనం 3-tier ఆర్కిటెక్చర్ అని చెప్పచ్చు. ఓకే, ఇన్ ఎంటైర్ ఆర్కిటెక్చర్ ద హోల్ సిస్టమ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ n మాడ్యూల్స్. ఓకే, సపోజ్ మనం రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ తీసుకున్నాము అంటే ఒక టికెట్ రిజర్వ్ చేసుకోవడానికి వీ కెన్ యాక్సెస్ ద మెయిన్ సర్వర్. ఓకే, కానీ అక్కడ ఏమవుతుంది అంటే డిఫరెంట్ అన్ని సర్వర్స్ని కంబైన్ చేసుకుంటూ మెయిన్ సర్వర్కి మన రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. ఓకేనా, అలా అనమాట. ఇన్ ఎంటైర్ ఆర్కిటెక్చర్ దెర్ ఆర్ క్లయింట్స్. ఓకే, దే కెన్ యూజ్ ద మొబైల్స్, ట్యాబ్స్ ఆర్ ల్యాప్టాప్స్. దెర్ ఈజ్ ఎ వెబ్ సర్వర్. Okay, and there application server and then the database server and database. Client అనేవాడు
వెబ్ సర్వర్కి కనుక ఒక రిక్వెస్ట్ పంపాడు అంటే ఆ వెబ్ సర్వర్ అనేవాడు అన్ని అప్లికేషన్ లాజిక్స్ అన్ని అప్లికేషన్ సర్వర్స్ దగ్గరికి వెళ్ళి వాటిని ఇంటరాక్ట్ చేసుకుంటూ ఫైనల్గా డేటాబేస్ సర్వర్కి ఇంటరాక్ట్ అవుతాడు. Okay, to turn 3-tier architecture into an entire system, the middle tier can be allowed to have multiple application objects rather than a single application. 3-tier architecture లో application logic అనేది ఒకటే ఉంటుంది. While coming to the entire architecture, application logic అనేది n modules కింద divide అయి ఉంటుంది. Each of these application objects must have well-defined interface which allows them to contact and communicate with one another. ఓకే, మనం డివైడ్ చేసిన ఈ మాడ్యూల్స్ అనేవి ఎలా ఉండాలి అంటే ఎఫిషియెంట్గా ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అయి ఉండాలి. ఓకేనా, రైల్వే రిజర్వేషన్ సిస్టంలో ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఒక ప్లేస్లో ఉండి మనం టికెట్ రిజర్వ్ చేసుకోవాలి అంటే ఆ ట్రైన్ వెళ్ళే అన్ని ప్లేసెస్లో ఉన్న సర్వర్స్ని కాంటాక్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుని మెయిన్ సర్వర్కి చూపించి అప్పుడు మనకి అవైలబిలిటీ ఉందో లేదో మనకి చూపిస్తుంది. ఓకే, దెర్ ఆర్ అడ్వాంటేజెస్ ఇన్ ఎంటైర్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ హ్యాస్ బీన్ ఇంప్రూవ్డ్. ఎందుకు అంటే n మాడ్యూల్స్ కింద మనం డివైడ్ చేసాం కాబట్టి ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్డ్గా ఉంటుంది. బిజినెస్ లాజిక్ అనేది సెంట్రలైజ్డ్గా ఉంటుంది. ఓకే, ఇందులో సెక్యూరిటీ కూడా ఇంప్రూవ్డ్ వైజ్ ఉంటుంది. ఓకే, ఎంటైర్ కంప్యూటింగ్ మోడల్ ఆల్సో మేక్ అప్లికేషన్స్ మోర్ రీడబుల్ అండ్ రీడబుల్గా రీయూజబుల్గా ఉంటాయి. Okay, next one, entire architecture make application more robust because there is no single point of failure. n modules కింద మనం డివైడ్ చేసాం కాబట్టి నెంబర్ ఆఫ్ అప్లికేషన్ సర్వర్స్ ద్వారా మనకి లాజిక్ అనేది తెలుస్తుంది కాబట్టి ఇట్ షుడ్ బి రోబోస్ట్. ఓకే, ప్రొవైడ్స్ మెనీ సర్వీసెస్ టు మెనీ క్లయింట్స్కి మెనీ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇట్ కెన్ గివ్ ద ఎన్హాన్స్డ్ స్కేలబిలిటీ అండ్ అవైలబిలిటీ. నెక్స్ట్ వన్, డిసడ్వాంటేజెస్. ఓకే, 2-tier 3-tier కన్నా డిజైన్ చేయడానికి ఇది మచ్ మోర్ కాంప్లికేటెడ్. ఓకే, ఇందులో ఏంటి అంటే లోడ్ బ్యాలెన్సింగ్ అనేది హార్డర్. ఓకే, నెంబర్ ఆఫ్ క్లయింట్స్ అనేవాళ్ళు త్రూ నెట్వర్క్ ఒకే సర్వర్ని యాక్సెస్ చేయాలన్నప్పుడు దేర్ షుడ్ బి ఏ లోడ్ బ్యాలెన్సింగ్ ఈజ్ డిఫికల్ట్. ఓకే, రిలయబిలిటీ ఈజ్ మోర్ డిఫికల్ట్ టు అచీవ్. రిలయబిలిటీ అనేది డిఫికల్ట్గా ఉంటుంది. ఓకే, ఇందులో సాఫ్ట్వేర్ని మెయింటైన్ చేయడం కూడా కష్టం అవుతుంది. ఎందుకు అంటే దీనికి సాఫ్ట్వేర్కి కాస్ట్ కావాలి, హార్డ్వేర్కి కూడా మనం మనీ పెట్టాలన్నమాట. ఓకేనా, ఎందుకు అంటే నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ టూల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఎంటైర్ కంప్యూటింగ్ మోడల్. అన్ని చోట్ల అన్ని సర్వర్స్ని అన్ని అప్లికేషన్స్ లాజిక్స్ని మనం మెయింటైన్ చేయాలి అంటే దేర్ షుడ్ బి నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అండ్ హార్డ్వేర్. ఓకే, దీస్ ఆర్ ద కాన్సెప్ట్ ఆఫ్ డేటాబేస్ ఆర్కిటెక్చర్. Frequently asked question is what is database architecture and explain the types of architecture. Thank you.